ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్దరగొట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో బౌలింగ్ పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కు ఎగబాకింది. అయితే చెన్నై నెగ్గిన ధోని ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో 9వ స్థానంలో ఆడాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని ఇలాగే 9వ స్థానంలో బ్యాటింగ్ కి దిగాలని భావిస్తే అతడి బదులు మంచి బౌలర్ ను టీంలోకి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఆ ప్లేస్ లో ఓ బౌలర్ ను ఆడిస్తే వికెట్లు తీయడంతో పాటు ఆఖర్లో వచ్చి కొన్ని పరుగులు చేస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి వచ్చి ఆడలేనప్పుడు ధోని ఆడడం ఎందుకని ప్రశ్నించాడు. ఇదే కొనసాగించాలనుకుంటే ఆడడం మానేసి ఇంట్లో కూర్చోవాలని టర్బరేటర్ సూచించాడు. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం చెన్నైకి మంచిది కాదన్నాడు. కాగా చివరి 2-3 ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో టీం భారీ స్కోర్లు అందుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. అయితే మహి ఉన్న ఫామ్ కు కాస్త ముందే బ్యాటింగ్ కు వస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మోకాలి గాయం నుంచి పూర్తిగా రికవరీ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ కోసమే అతడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడని కోచ్ ఫ్లెమింగ్ చెప్పుకొస్తున్నాడు.